అందరికీ నమస్కారం. ప్రస్తుతం మన రాష్ట్రంలో గత ప్రభుత్వం 1,00,000 కోట్ల అప్పు చేసిందంటున్నారు. అది అప్పుగానే ఉండగా మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఉచిత పథకాలు ప్రవేశపెట్టింది. దానివల్ల ఇంకా 2.5 లక్షల కోట్ల అప్పు అవుతుందన్నారు. సో దయచేసి ఉచిత పథకాలని మానేయండి, ఉపాధిని కల్పించండి. ఏ ప్రభుత్వమైనా ఎక్కడైనా సరే, రాష్ట్రమైనా దేశమైనా ఉపాధి కల్పించాలి. ఉచిత పథకాలు ఇవ్వకూడదు. దానివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. రాష్ట్ర ప్రజల యొక్క శ్రమ నిర్వీర్యమైపోతుంది. అంటే ఒక వ్యక్తి 8 గంటలు డ్యూటీ చేస్తే ఆ రోజు అతను చేయకపోతే అతని శక్తి నిర్వీర్యమైపోతుంది. అలాగే అలా రాష్ట్రం మొత్తం మీద ప్రజల యొక్క శక్తి నిర్వీర్యమైపోతుంది. ఎవరు పని చేయడానికి ఇష్టపడకుండా పోతున్నారు. సో పని చేయడం వల్ల ఉత్పత్తి పెరిగి, ఉత్పాదకత పెరిగి ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. సో దయచేసి ఏ ప్రభుత్వమైనా సరే, రాజకీయ నాయకులు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉచిత పథకాలు మానేసి ఉపాధిని కల్పించండి. అలాగే నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి. వారికి కూడా ఉచిత పథకాలు ఏమీ అవసరం లేదు. వాళ్ళే రైతులే ఒప్పుకున్నారు. వాళ్ళు పండించిన పంటకు కరెక్ట్ నిజమైన ధర వస్తే సరిపోతుంది. ఎలాంటి ఉచిత పథకాలు అవసరం లేదు. నిరుద్యోగులకు కూడా జీవన భృతి అవసరం లేదు. వారికి ఉద్యోగాలు కల్పిస్తే చాలు. వృద్ధులకు పెన్షన్ అది కూడా అవసరం లేదు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ఉద్యోగం వచ్చిందనుకో అతను ఆ కుటుంబాన్ని మొత్తం పోషించగలుగుతాడు. సో ఇది కూడా అవసరం ఉండదు. మరీ పేదవారైతే అది వేరే విషయం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సత్యదూరం జరుగుతున్నది. ఒక ఇంట్లో హై క్లాస్ పీపుల్స్ కూడా ప్రతి వారికి పెన్షన్ అందుతుంది. అది మంచిది కాదు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వండి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ఇవ్వండి. నిత్యావసర వస్తువులు సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ధరలను తగ్గించండి. ఈ మధ్యనే మోడీ గారు ప్రవేశపెట్టింది ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో ఆ విధంగా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా కల్పించండి. ఈ 3 పనులు చేస్తే మిగతా ఎలాంటి ఉచిత పథకాలు అవసరం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, నిత్యావసర వస్తువులు సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఉంటే దాదాపు మనము అభివృద్ధి చెందుతాము. వీటిని అమలు చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.